ఇప్పుడు ఇక మెల్లగా చెప్పుకోవచ్చు, ఎందుకంటే అక్కడ 1 నిమిషం 2 నిమిషాలే ఉంది కాబట్టి తొందర పెట్టినాను. ఇప్పుడు అవసరం అమ్మా లేదు. ఇప్పుడు ఈ క్వశ్చన్స్ అయితే రాశారు, ఆన్సర్లు కూడా రాస్తే మాకు ఉపయోగకరంగా ఉంటది కదా. లేలే ఆన్సర్ రాస్తే ఇక నువ్వేం ఆ, చెప్తావు? అదే కదా. అది అది క్వశ్చన్, అది ఆన్సర్ నీ దగ్గర నుంచి రావట్టాలా? అంతే. ఇది పాఠం రావట్లేదు కదా ఆన్సర్లు. ఒక నిమిషం, పాఠం చెప్పుకున్నాం మనము. సో పాఠం చెప్పుకున్నాక మళ్ళీ ఆన్సర్లు పెడితే ఏం లాభం? శోభనాద్రికాయలకి రాలేదంటే ఇంకా మేమంతా ఎందుకు పనికిరాం. అట్లే అబ్బా మీరే బాగా చెప్తున్నారు. అన్ని ఉన్న మీరు వాళ్ళు. ఇందిర గారు టాప్, ఇది మేమంతా సెకండరీనే. ఓకే. ఓకే సరే చెప్పండి అమ్మా, చెప్పండి ఇక్కడ చెప్పండి. కర్తరి ప్రయోగం కృదంతంలో వస్తుందా? ఈ వాక్యాన్నే చూడండి, సహ ఉత్తరం అలిఖత్, అంతేనా? ఉమ్. కర్తరి ప్రయోగం కృదంతంలో వస్తుందా? రాదా? అమ్మ చెప్పండి, మీరు ఏదో చెప్తున్నారు, చెప్పండి ఇప్పుడు మెల్లిగా చెప్పండి ఇక. సరే. ఉమ్, సహా ఉత్తరం లిఖితవాన్ అన్నాను ఉమ్, తప్ప. ఉమ్, ఉమ్. సహ ఉత్తరం లిఖితవాన్ అదేంటి కృదంత ప్రయోగం, అవునా? మళ్ళీ అవును, కర్తరిలోనే ఉంది కదా. వస్తుంది వస్తే ఎలా వస్తుందని అన్నాము? వస్తుందా రాదా చెప్పండి అందరూ. వస్తుంది. వస్తుంది కదా. ఉత్తమం ఉత్తమం వస్తది. ఏది కృదంతములో ఈ కర్తరి ప్రయోగంతో వచ్చేది? ఆ వాన్ వతి ఉన్నాయి చూడండి, అది కర్తరి ప్రయోగం వస్తుంది. ఉత్తమం, సూపర్. కర్మణిలో రావాలంటే ఏంది? క్తా ప్రయోగం. క్తావత్తు తా కదా, క్తవత్తుది మాత్రం కర్తరిలోనే వస్తది. ఉత్తమం అమ్మ. కర్మణి ప్రయోగంలో ఏ కృదంత ప్రత్యయాన్ని ఉపయోగిస్తే లిఖితం వస్తుంది? సుమన్. సుమన్, ఉత్తమం. సుమన్. ఆ, 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 ఏంటి? లిఖితం. ఆ, లిఖితం. అది కాదు కదా. తమ్ తమ్ లిఖితం. అరే తమ్లో అది సుప్పుని తీసేయండి అక్కడ. ఏమైంది అది? తా తా. ఆ క్తా ప్రత్యయం, క్తా. కథ కథ ఆ, కథ. ఉత్తమం. సో వాక్యం మొత్తం చెప్పండి లేదా రాయండి, చెప్పండి మొత్తం. ఉమ్. సా సా ఉత్తరం కర్మణి ప్రయోగంలో తేన తేన ఉత్తరం తేన లిఖితం. తేన ఉత్తరం శ్లోకం లిఖితం. శ్లోకం ఉక్తవాన్. అమ్మ అక్కడ శ్లోకం కాదు, సహా ఉత్తరం అలిఖత్ ఉక్తవాన్ కాదుగా ఇప్పుడు. తే ఉత్తరం. ఇప్పుడు ఏం చెప్పాలి అక్కడ? తేన ఉత్తరం లిఖితం. అంతే. లిఖితం. ఓకే, తేన ఉత్తరం నెక్స్ట్. లకారాలతో కర్మని రూపం తయారు చేయాలంటే ఫార్మాట్ ఏంటి? అలా కాదు. రామై రామై ఉత్తరాన్ని. అదంతా వద్దండి ఇప్పుడు, తర్వాత ఈ విషయం ఇదంతా కంప్లీట్ అయినాక వేరే లకారాలలో కర్మణి రూపం తయారు చేయాలంటే ఫార్మాట్ ఏంటి? లకారాలతో కర్మణి రూపం. నేను ఇవి చెప్పినప్పుడు రాలేనట్టు అందరున్నారు. నేనున్నానా? నేను లేనేమో. లకారాలలో కర్మణి రూపం చేయాలంటే ఫార్మేట్ ఏమిటి? 3 1 1 అంటే సూపర్. ఇందిరా గారికి మార్క్స్ ఇప్పుడు. ఒక ఉత్తమం. ఏంటది? 3 3 1 1 1. 3 అమ్మ 3 1 1 అంటే ఇక్కడ ఆ, ఇవి ఎట్లా చెప్పుకోవాలి? ఇదేంది ఇది? కర్మని. తృతీయ విభక్తి, తృతీయ విభక్తి. ప్రథమ ప్రథమ విభక్తి. ప్రథమ అది తృతీయ క్రియ. ప్రథమ ప్రథమ. ఇది కర్మ క్రియ. ఇంత ముందు టక 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 మీరే చెప్పేవాళ్ళు అందరికన్నా ముందు. అంతే కదా, అవన్నీ టకటక రాసేస్తే ఒక రోజు రాసి పెడితే అన్ని టకటక చెప్పేసిరు మీరు. ఓకే, గతవాన్ గతవతి రూపం ఏ ప్రత్యయాంతం? అమ్మా ఇది మళ్ళీ చెప్పండి. లకారాల్లో కర్మణి రూపం తయారు చేయాలంటే ఫార్మాట్ 3 1 1. అంటే కర్త కర్మ క్రియనా? ఏ సూత్రం కాదు, నేను చెప్పిన తృతీయ విభక్తి. ప్రథమ విభక్తి క్రియ. క్రియ ప్రథమని అనుసరించడం. అనుసరించాలి. ఇది అవసరం లేదు, 3 3 ఇది అవసరం లేదు. 3 అంటే ఏంది, 1 అంటే ఏంది, 1 అంటే ఏంది, రాషన్ అంతే. ఓకే, 3 1 1 ప్యాటర్న్ ఫార్మాట్. ఓకేనా? అంతే. సో గతవాన్ గతవతి రూపం ఏ ప్రత్యయాంతం? గతవాన్ తవతు తవతు. తవతు. దాని రూపం ఎలా ఉంటుంది? ఇత్ చేశాక. ఇప్పుడు ఏమన్నారు? రూపం ఏమన్నారు మీరు? తవత్ తవత్ ఉంటది అనుకుంటా. తవతు అన్నారు. తవతులో ఇత్ చేసినాక ఏం మిగిలింది? తవత్. ఇక్కడ తు అనేది ఇది అనునాసికం, అది ఉకారం అనునాసికం. పుంలింగ రూపం ఎలా వస్తుంది? వాన్. వాన్. తర్వాత
స్త్రీలింగ రూపం ఎలా వస్తుంది? వతి తవతి తవతి సో మీరు అట్లా చెప్తారా? వాన్వతి కాకుండా ఇక్కడ ఏముంది? మన క్వశ్చన్ ఏముంది అక్కడ? లిఖితం అలిఖత్ అని ఉంది కదా, దాన్ని లిఖితవతి లిఖితవాన్ లిఖితవతి లిఖితవాన్ లిఖతి వతి. అదే ఇప్పుడు ఇక్కడ ఉన్న సెంటెన్స్ కి ప్రశ్నలు ఇవి చూసారా? అమ్మ వీటికి ఇప్పుడు జవాబులు రాయండి ఇప్పుడు ఇక్కడ. నేను రాయను. అంటే అప్పుడు మేము 1-2 సార్లు చూసుకుంటే మళ్ళీ కొత్త వాటికి అవకాశం ఉంటుంది కదా. అదే ఇక్కడ రిలీవ్ చేయమంటారా ఉత్తరాలు? చేయండి చేయండి. ఇక్కడ లేదు, పిక్చర్ లేదు, కాకపోతే అక్కడ ఉంది మన దగ్గర. చేద్దాం, తర్వాత చేస్తాం. ఓకేనా? ఓకే. ఇప్పుడు మీరు PDF లో పెట్టినప్పుడు ఇక్కడ దీని దగ్గర వచ్చేట్టు చూడండి. ఇది కూడా పెట్టమంటారా? పెట్టండి అమ్మా, ఇది ఇంపార్టెంట్ పెడితే అన్నిటికన్నా. బాగుంటుంది. ఎందుకంటే దీంట్లో లోతుగా ఆలోచించేటువంటి విషయం ఉంది కదా, మాకు కనబడకుండా అవునండి. లోతుగా ఆలోచించేది. అవునవును. ఇది పెట్టాలమ్మా, పెట్టాలి. సో ఇట్లా అంటే నేను అంటే కొంచెము చెప్పే పద్ధతిలో కొంచెం ఇట్లా అన్ని బాగా డీప్ గా తీసుకొస్తారు అనమాట. ఒక చిన్నదే నేర్చుకోండి, అందులో మొత్తం సర్వం రావాలి, అట్లా దానికి రిలేటెడ్ అంతా రావాలి. అది అవును, ఇవాళ ఆట ఉందమ్మా. ఆట ఉంది, చేసుకుందాం. ఓకే ఓకే. లాస్ట్ లో అది తర్వాత ఒక్కసారి మళ్ళీ సూత్రాలన్నీ చెప్తారు. ఇంతే, అయిపోయినాయి. ఇవి పిక్చర్స్, 7 Okay. పిక్చర్స్ తీసి పెట్టాను. ఇక్కడ మీకు ధాతు రూప సిద్ధి సూత్రాలు అనగానే మొత్తం ఇందులో ఈ లట్లకారానికి సంబంధించినవి జనరల్ గా సంబంధించిన సూత్రాలు ఎక్కడి వరకు ఉన్నాయి? ఇక్కడ నుంచి భూవాదయో ధాతవ వర్తమానే లట్ హలంత్యం ఉపదేశ అజనునాసిక ఇత్తు లస్య, ఇవన్నీ కూడా జనరల్ సూత్రాలు, అన్నిటికీ వస్తాయి. అవును. మళ్ళీ తర్వాత ఇప్పు జి ఎప్పుడు వస్తుంది? లకారం చేస్తున్నప్పుడు ఇది వస్తుంది. ఇవి కూడా అంతే కదా, లకారాలు చేస్తున్నప్పుడు వస్తాయి. తర్వాత లహ పరస్మై పదం, తంగా నావాత్మనే పదం, ఇవి ఈ ఇవి లక్ష్య అనేది ఈ లైన్ కిందకి వస్తే బాగుండేది. ఎందుకని? ఎందుకంటే ఈ లక్ష్యాల్లో లకారాలు లకారంలోనే ఉంటాయి ఇవన్నీ అలా. ఉన్నాయి కాబట్టి. యా, లకారాలని ఒక దగ్గర ఉన్నాయి కాబట్టి. అంతే. అది ఇది ఇత్తు సంఖ్యలు ఇక్కడ పైన ఉన్నాయి కదా. అందుకని అది అవును. ఇక్కడికి వస్తే బాగుంది. కిందికి వస్తే బాగుంటుందమ్మా. కరెక్టే. అవును. చేద్దాం. ఆ తర్వాత ఏంది? శేషాత్ కర్తరి పరస్మై పదం. ఎందుకన్నాం ఇక్కడ శేషాత్ కర్తరి పరస్మై పదం అని? మిగిలింది మిగిలిన పరస్మై పదం వచ్చేయాలి. అన్ని ఫస్ట్ ఏమైంది? మీరు అందరు మంచి గుర్తు పెట్టుకోవాలి. ఫస్ట్ అన్నిటికీ పెట్టిన పేరేంటిది? లహ పరస్మై పదం. లహ పరస్మై పదం. ఫస్ట్ ఏమని పేరు పెట్టారు? అన్నిటికీ లహ పరస్మై లహ పదం. పరస్మై పదం. ఎన్ని ప్రత్యయాలకి? 18 18. ప్రత్యయాలు. దాంట్లో మళ్ళీ తంగానావాత్మనే పదం అని తీసుకొచ్చారు. అంటే ఏంటి? తంగులన్నీ కూడా ఆత్మనే పదం. అంటే మళ్ళీ మిగిలింది ఏంటిది? శేషాత్ కర్తరి కర్తరి పరస్మై పరస్మై పదం. పదం. అర్థమైందా? ఉమ్. అన్నిటికీ ఫస్ట్ ఉన్నది మొత్తం అన్నిటికీ ఉంటది, టోటల్ గా ఉంటది. తర్వాత దాన్ని బ్రేక్ చేయడం జరుగుతుంది ఏ దానికైనా. అవునవును. ఈ పాయింట్ మీకు గుర్తుంటే ఇంకా చాలా సూత్రాలలో అంతే అనేది మీకు అర్థమైపోతుంది. అమ్మా, ఇక్కడ మాకు 2 విషయాలు తెలియాలమ్మా. ఉమ్, ఒకటి తంగు, 2 ఆవు. ఉమ్. ఆ 2 చెప్పండి ఒకసారి. శత్రు షానజ్ సూపర్. శత్రు కాదు, షానచ్ కానచ్. ఏంటిది అది? షానజ్ కానజ్ కానచ్ షానజ్ కానజ్ కానచ్. కానజ్. సో ఇప్పుడు ఏముంది? అదే షకార కకారాలు ఇచ్చంగలు పోతే ఆ, ఆన్ మిగులుతోంది. ఆనా. ఆన్ కదా, ఆనా. ఆనాకి రెండు మిగులుతోంది. ఆనాలు ఉంటే ఏమవుతుంది? ఆనాచ ఆనాచ ఆనా ఆనా రెండు ఏమైనాయి? సకానవ్. నవ్వు. ఆనవ్. తర్వాత ఆత్మ అనే పదం ఆ ఉంది, ఏమైంది? నవ్వు తర్వాత ఆ ఉంది. ఏచి వర్ణం తర్వాత ఆ ఉంది. ఆవై. ఆవు ఏమవుతుంది అక్కడ? ఆవు. ఆవు. ఆవా అయింది ఇక్కడ. అంటే ఏంటి? ఆవా. తంగా నావా ఏమైంది అక్కడ? తంగానావాత్మనే పదం. కంగాన దీర్ఘసంధి, దీర్ఘసంధి. దీర్ఘసంధి కాదు అక్కడ. ఏంటిది ఫస్ట్? అది ఏవో వర్ణ యాజ- సమ్మేళనం అనుకుంటా. ఏయో ఆయావాయవ. ఏవో చెప్తూనే ఉన్నాము, మళ్ళీ దీర్ఘసంధి అంటే ఏంటి? అమ్మ, అవునవును. ఏజో ఆయా చెప్పు. ఏజో ఆయవాయవ. ఆవు. నీచో ఆ. యావాయావ. ఈ రెండు కలిపండి, ఏమైంది? ఆవాత్మ ఉమ్, నే పదం. ఆవా. అయిపోయింది. ఇదయింది. ఇది దీర్ఘసంధి కాదు. ఏచ్ ఏచో యవాయావహ అయాది ఏజో సంధి. యవాయవః. ఏజో యవాయవః. యవ కాదు. ఫస్ట్ ఏముంటది? నీచో యవాయావహ. యవాయా. ఐ అయ్యి ఉంటది కాబట్టి దాన్ని ఆదిలో ఉంది కాబట్టి ఏమంటాము? అయాది
సంధి. సంధి. అర్థమైందా? అర్థమైంది. ఏజో యాంతావాంత యాంతావాంత అని కూడా అంటారు. ఎందుకంటారు? యా అంత అంతంలో ఉంది. ఆయ్ ఆవ్ అనే దానికి ఏమైంది? యాంతావాంత. అంటే రెండిటికి యకారము, యా అంతంలో ఉంటది, రెండిటికి వకారం అంతంలో ఉంటది అని అర్థం. అదే యకారమంతము వకారాంతంలో ఉంటది కాబట్టి యాంత యాంత వాంత. ఆంత. అర్థమైందా? ఉమ్. అందుకని సంధి ఉమ్. అన్నారు ఇట్లా. ఇంకేం పేర్లు చెప్పొచ్చు? నేను మూడో పేరు ఎత్తుకుంటున్నాను, మీరే చెప్పేశారు టక్కుని. చెప్పండి, ఏం చెప్తారు? అదే యాంత వాంత సంధి అనేది నాకు రాలేదు టక్కున, అది మీకు వచ్చింది. అదే ఉమ్. అమ్మా ఏజో ఏజో యావా అదేంటిది మళ్ళా? ఏచో యవాయావహ ఏంటది? మూడు పేర్లండి దానికి. అదే ఏచో, అదేనా? ఉమ్. ఏజో యవాయావహ. ఉమ్. రెండోది రెండోది మూడు బర్లా అయాది సంధి. రెండోది అయాది. అది సంధి. మూడోది యాంతావాంత. యాంత వాంత సంధి. యాన్ అయాది సంధి. అయాది సంధి. యాంతా వాంత. యాంత వాంత అని ఎందుకు వచ్చింది పేరు చెప్పండి మునిగారు. యకారం అకారము చివర్లో ఉన్నాయి కాబట్టి. మరి అయాది ఎందుకు వచ్చింది? యాతోటి ఐ ఐతో మొదలైంది కాబట్టి ఆదిగా ఉన్నటువంటి అది. అయ్యి ఆదిగా. మరి ఇక్కడ ఏచో యవాయావహ ఎందుకు వచ్చింది? ఏచో యవాయావహ ఎందుకు వచ్చింది? ఏచి ప్రత్యాహారానికి ఈ సంధి వస్తుంది. ఏజ్ ప్రత్యాహారం దాంతో సంధి వస్తుంది కాబట్టి. కాదు, ఏచ ప్రత్యాహారానికి ఇవి ఆదేశాలు వస్తాయి. ఏమేమి అవి? అయ్యు అవ్ ఐ ఆయ్ ఆవు. నాలుగు ప్రత్యయాలు. నాలుగిటికి నాలుగు వస్తున్నాయి కాబట్టి ఏంటిది? యథాసంఖ్యం. ఏం చెప్పాలి? యథాసంఖ్యం అనుదేశ సమానం. సమానే సమానాం. అంటే సమానం. యథాసంఖ్యం అనుదేశే సమానాం. యథాసంఖ్యం అనుదేశే సమానం. సమానాం. ఓకే. ఇప్పుడు నేను దేంతో మొదలు పెట్టిన? జస్ట్ ఇది ఒకటే. తర్వాత ఏంటి? ఒక్కొక్క సూత్రాన్ని యాడ్ చేయడం, పేర్లు యాడ్ చేయడం, అట్లా చేయాలి. ఒకటేసారి అన్ని కుప్ప పెట్టినట్టు పెడితే అసలు ఏది రాదు ఇక కదా. సో ఇప్పుడు మీరు 4 కూడా చెప్పగలుగుతారు ఇప్పుడు, అవునా? ఎప్పుడు ఏది అడిగినా కూడా చెప్పగలుగుతారు. అంటే స్తోమత ఉంది మీకు ముందర, అవి కనిపిస్తే మీరు చెప్పగలుగుతారు. దానికి ఇదే రావాలి అనేది మీకు ఖచ్చితమే, అది తెలుసు. ఒక 5 చాయిస్లు ఇచ్చాను అనుకోండి, యథాసంఖ్యం వస్తుందా, లేకపోతే అదేంటిది స్థానేంతరతమః వస్తుందా అని నేను అడిగాను అనుకోండి, మీరు ఏది చెప్తారు? యథాసంఖ్యం. ఎందుకని యథాసంఖ్యం? అందులో 4 ఉన్నాయి, ఇందులో 4 ఉన్నాయి. ఇందులో 4 ఉన్నాయి. అంటే ఏంటి? ఆదేశాలు 4 ఉన్నాయి. ఆదేశి కూడా, ఆదేశి కాదు, స్థానిలో కూడా 4 ఉన్నాయి. స్థానిలో 4 ఉన్నప్పుడు, ఆదేశాలు 4 వచ్చినప్పుడు సేమ్. మిత్రవత్ శత్రువత్ ఒకసారి చెప్పరా దాని గురించి? ఇప్పుడు ఆదేశం ఏమేమి ఉన్నాయి ఇక్కడ? ఆదేశాలు 4. ఆగమాలు. అదే ఆగమం ఏం చేస్తుంది? మునిగారే చెప్పండి. ఆదేశాలు ఒక నిమిషం. ఆగమం ఏం చేస్తుంది? వచ్చే ఉన్నదాన్ని తీసేస్తుంది. కాదు, రివర్స్. అంటే ఇక్కడ చూడండి, ఇది ఇప్పుడు తుక్ ఆగమం వచ్చింది. ఏమొచ్చింది? తుక్ ఆగమం వచ్చింది. అయితే ఇప్పుడు దాన్ని ఏం చేస్తారు? ప్రత్యయం రాగానే ఇత్తు సంజ చేస్తాం. నిత్య సంజ చేస్తే ఏమైంది? మిగిలింది. సో ఇప్పుడు దేన్ని ఎత్తు చేశారు మరి? ఏది ఎత్తుగా చెప్పబడింది? కకారం. కకారం ఎత్తు, అవునా? ఇందులో కకారమే ఎత్తు. ఇది ఉచ్చారణ కాబట్టి ఇది కాదు. ఓకే, కకారం ఎత్తు కాబట్టి దాన్ని ఏమంటాము? కకారం ఎత్తు కాబట్టి దాన్ని ఏమంటాము? కిత్ అంటాము. సో కిత్ అనేది నేను ఏమన్నాను? ఒక ఆగమం అన్నాను, అవునా? అంటే ఏం చేస్తున్నాం మనం ఇప్పుడు? మిత్రవత్ ఆగమ శత్రువత్ ఆదేశ అనేది ఉంది కదా, వనత్తు అనేది ఉంది. ఓకే, ఆగండి. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు నాకు ఇత్తు అనేది మీరు ఏం చేస్తారు చెప్పండి? ఒక ఆగమం ఇది, మునిగారు. ఏం ఆగమమో చెప్పుకున్నాం ఇందాక. ఏం ఆగమం అది?
కిత్త ఆగమం. సో కాబట్టి మీరు చెప్పండి ఏం చేస్తారు ఇక కిత్తాగం మనం మొత్తం కంప్లీట్ గా మీకు పిక్చర్ ఇచ్చేసినాం. దీన్ని ఎక్కడ పెట్టుకోవాలో చెప్పాలా? మీరే అంతే చెప్పండి కదా. ఏం అదే చేయాలో అదే ఏం అదే అదే చెప్పండి, అదే చెప్పండి. చివర్లో పెట్టుకుంటాం. ఆ, అంటే ఏంటిది ఆగమం ఏమైంది ఇక్కడ? అలా కాదు, సూత్రం ఆగండి చెప్పండి. ఆగండి అది తర్వాత ఆగమం ఏంది మనకు రాబట్టాలనుకున్నది వచ్చేసింది అక్కడ ఆన్సర్. ఓకే, చివర్లో పెట్టాలి. ఓకే, ఇక్కడ చివర్లో పెట్టాలి అనేది అర్థమైంది. అవునా? అంటే ఇప్పుడు అవును. ఇవన్నీ ఈ రెండు ఏమైనాయి అట్లానే ఉన్నాయా పోయినాయా? ఆ? ఉమ్. చివర పెట్టాలి అన్నారు మీరు ఒక విషయం. ఆ. అంటే ఏంటిది ఇప్పుడు నేను ఇచ్చిన వన తు ఉన్నాయా పోయినాయా? పోయినాయి కదా. పోయి అదొకటే వచ్చింది తు అనేది. అత్త అన్నది ఒకటే వచ్చింది. ఆ? ఇప్పుడు నేను మీకు తుక్క ఆగమము వీటికి వచ్చింది అని చెప్పినప్పుడు ఇవి రెండింటిని మొత్తాన్ని తీసి పరేషత్తు ఒకటే రాసుకోవాలనా? అంతే వనతు తనవతు అట్లాగనే కదా. ఆ. అది కాదు, మీరు అందులోకి వెళ్ళొద్దు. జస్ట్ ర్యాండమ్ గా శబ్దాలు ఏదో ఇచ్చినాను అంతే. అదే అదే అదే. ఆహా. ఉమ్. ఇప్పుడు ఈ తూ పెట్టుకుంటే ఏం చేసుకుంటారండి? ఆగం అది ఒకటే పట్టుకుంటే ఏం చేసుకుంటాం? అది మెయిన్ అన్ని పోయినాక మెయిన్ అన్ని డిలీట్ చేసినాక ఆ, అది, అదేం చేసుకుంటాం? అవును. మీరే అన్నారు దానికి లాస్ట్ పెట్టమని. లాస్ట్ పెట్టినాక ఇక్కడ లాస్ట్ ఎక్కడ ఉన్నది? అవన్నీ తీసి పరేసినాక దేనికి లాస్ట్? ఉండాలి ఉండాలి. ఆగమం అంటే ఉండాలి. శత్రువత్ మిత్రవత్ రావాలా అది ఆ, మరి? ఇప్పుడు మీరే చెప్పేసిండ్రు మిత్రవతి. ఇప్పుడు సూత్రం చెప్పమని అడగండి మరి మన శోభనాథ్. చెప్పండి, సూత్రం చెప్పండి. అది చివరిగా పెట్టాలని ఎలా చెప్పగలిగారు? దీనికి మీకు ఆద్యాంతో తగ్గుతావు. ఉత్తమం. ఆద్యాంతో తగ్గుతావు. ఓకే, సో ఇప్పుడు ఇదేమైంది? ఇది మిత్రుడి లాగా వచ్చింది. రెండే విషయాలు మీకు గుర్తు. అమ్మా, నా మిత్రవత్, ప్రశ్న శత్రువత్. పూర్తి అవ్వలేదు, అడగనే ఉండమ్మా. నా ప్రశ్న అవ్వలేదు. ఆగలేదు. ఆద్యంతో టకితో అంటే ఏం చెప్పింది ఆ సూత్రం? చెప్పండి మునిగారు. ఆద్యాంతో తగ్గుతావు అంటే ఆద్యాంతో కాదు, దీర్ఘం లేదు. ఆద్యాంతో తగ్గుతావు. అరే మళ్ళీ ఆద్యాం ఆద్యంతో. ఆద్యంతో. ఆద్యంతో తగ్గుతావు. ఆది అంతం. ఆదిలో టకారం ఎత్తినప్పుడు అవధిలో పెట్టుకోవాలి. సరే, ఒక్కటి కకారం చెప్పండి. ఎత్తినప్పుడు చివరిలో పెట్టుకోవాలా? కాదు, సూత్రాన్ని మళ్ళీ చెప్పండి. ఆద్యాంతో తగ్గుతావు. ఆద్యంతో. ఆద్యంతో దీర్ఘం పెట్టేస్తున్నారు, దీర్ఘం సరే సరే. తీసేయండి. ఆద్యాంతో తగ్గుతావు. ఆహా, ఇక్కడ చూడండి. కాదండి అక్కడ ఆగండి ఆగండి, ఎవరు ఏం మాట్లాడద్దు. ఆద్యంతో ఎవరు ఆది కన్ఫ్యూజ్ అంతో అది అంతో తగ్గుతావా? ఆగండి మునిగారు, ఇక్కడ చెప్పండి. ఇక్కడ ఆగండి, ఆగి ఏమైతుందో మీరు వినండి, చూడండి. సో ఇప్పుడు ఇక్కడ ఏమైంది? ఇకారం ఉంది. ఏముంది ఇక్కడ? ఇకారం. ఇక్కడ ఏముంది? అచ్చు అకారం. అకారం ఉంది. రెండు అచ్చులే కదా. అకారం ఉంది. ఇక్కడ ఇకారం అవును ఉంది, అవును. అక్కడ ఆకారం ఉంది. అవునా? సో ఇక్కడ ఇకారం తర్వాత ఇక్కు వర్ణాల తర్వాత అచ్చులుంటే ఏమొస్తాయి? ఆ ఎన్ను ఇకో ఎనర్జీ, ఇకో ఎనర్జీ. అయ్యో, మీరు చెప్పకండి, ఎన్నులు వస్తాయి. ఇప్పుడు సూత్రం రాబడదాం అనుకున్నా. చెప్పండి. ఇక్కులకి ఎన్నులు వస్తాయా? ఇక్కులకి ఎన్నులు వస్తాయి. అంటే ఇప్పుడు ఏమైంది? ఈ స్థానంలో ఏమైంది? ఇ అయింది. అది ఎట్లా తెలిసింది మరి? ఇక్కడ చూడండి, ఇక్కంటే ఏమేమి వస్తాయి? ఈ, ఊ, రు, రి, రి, ర్లు, రి, రి. యా. తర్వాత ఇ ఏం చెప్పాలి? ఇ, వ, రు, రు, య, యవ, రు. సో ఇప్పుడు దీన్ని ఎట్లా పేరు చేస్తారు? ఈకు యా పెట్టుకుంటాం. ఊకు వా పెట్టుకుంటాం. సూత్రం యథాసంఖ్యం. యథాసంఖ్యం. స్థానేంతరతమః వస్తుందా యథాసంఖ్యమా? యథాసంఖ్యం. యథాసంఖ్యం. సో కాబట్టి ఇక్కడ మనకి ఏముంది? ఇకారం ఉంది. ఇకారం ఎక్కడుందో చూసుకోండి. దానికి పేరేముందో చూడండి. యా. య. సో ఇప్పుడు ఇక్కడ మనకు ఆది తర్వాత అంతం అంటున్నాం. ఇక్కడ ఏమంటున్నాము? ఆది అంతం. అంతం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏమైంది? ఇకారానికి ఏమొచ్చింది? య. యా. యా కాదు, ఏమొచ్చింది? జి. యు. ఏమొచ్చింది? యు. యు. అయితే ఇప్పుడు ఏం రాయాలి ఇక్కడ? ఆద్. ఈకారం పోయింది కదా. ఈకారము ఆకారం రెండు కలిపి ఏమైంది? యు. ఇప్పుడు అత్తం అంతం. అవునా? కలపండి ఇవన్నీ. ఆద్యంతం. ఉంటదమ్మా, ఈ పక్కన అదే ఉంటది. ఉంటది. ఇక్కడ ఇది తీసేస్తున్నాను. ఆద్యంతం. ఆగండి అందరూ ఆగండి.
ఫస్ట్ వారిని చెప్పని తర్వాత అందరం చెప్పుకుందాం. ఓకే. వచ్చింది కదా. ఆద్యంతం. ఆ ఇక్కడ ఇదొక్కటి ఇట్లాగే ఉంచండి, ఆదిని అట్లాగే ఉంచండి. ఇక్కడ ఏమైంది అది? యా అయింది కదా. యంతం ఏమైంది అది? ఆద్యంతం. ఆద్యంతం. ఇప్పుడు దు ఉంది. ఈ దుని ఏం చేస్తాము? అట్లాగే రాస్తాము. ఎందుకు అవి రెండు ఏంటివి అవి? అమ్మా అచ్చులు లేకపోతే దాన్ని ఏమంటాం మధ్యలో? హల్లుడు వ్యంజనాలు. రెండు అచ్చులు, రెండు హల్లులు. రెండు హల్లుడు. అచ్చు లేదు మధ్యలో, ఏమంటాం దాన్ని? వ్యవధానమా? చెప్పండి మునిగారు, వచ్చింది. సమ్మేళనం. సంయుక్తం. సంయుక్తం. సంయోగం. సంయోగం. కాదు, సంయుక్తం. 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 యుక్తం కలిసి ఉన్నది, సంయుక్తం. సంయోగం అని కూడా అంటారు, కానీ ఇక్కడ కావాల్సింది మనకి సంయుక్తం. సంయుక్తం. ఇక్కడ సంయోగం కాలేదు. సంయుక్తం. సంయోగం అంటే ఊరికి అన్ని కలిపి చదవటమా? కలపడం అంటే సంయోగం అంటే అట్లా కాదు. సంయోగం అంటే అది వేరే రావచ్చు, అది రెండు కలిపి ఒకటి వేరే రావచ్చు, లేకపోతే అదే రూపం రావచ్చు, అదనమాట. అది సంయోగం. సంయుక్తం అంటే రెండు కలిసినాయి అంతే. ఓకే ఓకే. ఒక సూత్రం ఉందమ్మా, సంయోగాంత లోపః. అది వేరు. అవును. సంయోగం. ఇప్పుడు వద్దు ఆగండి. ఇప్పుడు వద్దు అది. ఇంకా మీరు ముందుకు వెళ్ళకండి. ఓకే ముని గారు, ఇక్కడ దియా ద్యంతం ఏమొచ్చింది అక్కడ? అద్యంతం. ఇది జస్ట్ ఇది ఒకటి ద్యంతం ఏమొచ్చింది? ద్యంతం. ద్యంతం. ద్యంతంకి పూర్వం ఏముంది? ఉన్నది. ఇప్పుడు చెప్పండి. ఆద్యంతం. అది ఆద్యంతం. సక్సీడెడ్. అమ్మా కొండ దేకినట్టు అయిపోయింది. ఓకే 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 ఓకే. ఎక్కింది దిగాం. రెండు అయిపోయినాయి. ఓకే. మళ్ళీ రేపొద్దున అడిగితే మళ్ళీ ఆద్యాంతం అనకూడదు. లేదు ఆద్య ఇప్పుడు అర్థం పక్కా. ఇప్పుడు చెప్పండి. రేపు సోమనాథుడిగా చెప్పమంటారు. ఆద్యంతో టైతో చెప్పండి ముని గారంటే కరెక్ట్ గా చెప్పేయాలి ఇంకా. అంతే. అది ఇప్పుడు ఆది అంతం అనేవి ఎన్ని ఉన్నాయి? అవి రెండు కదా. రెండు. అవును. కాబట్టి ఏమైంది? ఆద్యంతౌ రామౌ. ఆద్యంతో. ఆద్యంతో. ఆది అంటూ ఆద్యంతం. అది ఇక్కడ అంతం అన్నమాట కదా. అంతంలో అంతా అనే శబ్దం ఏంటిది? అది అకారాంత శబ్దం. అందుకని రామౌ రూపం వచ్చింది. ఏ రూపం వచ్చింది? రామౌ. రామ రూపం వచ్చింది. ఇక్కడ అకారాంత శబ్దం చివరిగా ఏమున్నదో దాన్ని చూసుకొని మనం రూపం చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఒకవేళ అంత ఆది ఉందనుకోండి, అప్పుడు ఏం చెప్తాము? అదే చెప్పాము. ఏం చెప్తాము ఇక్కడ? అంతా ఆది. ఒక నిమిషం. అంతా ఆది ఇలా ఉందనుకోండి, ఇకారంతో చివరిగా ఉంది. సో ఇప్పుడు ఇవన్నీ ఒకటి రెండు ఉన్నాయి. సో ఇప్పుడు ద్వివచనంలో ఎట్లా చెప్తారు దాన్ని? ప్రథమ పురుషలో, ప్రథమ విభక్తిలో, సారీ, అంతాదే. అంతా. హరి హరియౌ హరయః. ఏంటది? హరి హరౌ అంతాది. అంతాది. ఒక్క నిమిషం ఆగండి. హరి శబ్దం ఎట్లా చెప్తారు? హరిహి హరి హరయః కదా. హరిహి హరి. ఎక్కడ దీర్ఘం చెప్పాలమ్మ ఇప్పుడు? అంతాది. 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 ఓకే ఓకే. ఇక్కడ ఏమైంది? అంతా ఆది. ఇక్కడ రెండు పదాలు అన్నాం, అప్పుడు ఏమైంది? ఇక్కడ సవర్ణమైంది. అంతాది. ఓకే. అంతా సవర్ణమైంది. ఇక్కడ సవర్ణమైంది. సరే, చివరికి ఏమైంది? ద్వివచనానికి దీర్ఘం అయిపోయింది ఇక్కడ. ఎట్లా చెప్తారు? అంత్యాది. అంత్యాది. అంత్య యకారం ఎక్కడ? అమ్మా అంతాది. అంతాది. అంతా. అంతాది. అంతాది. అంతా రామమయం గుర్తుపెట్టుకోండి మునిగారు. అంతా రామమయం. ఇక్కడ అంతాది. అమ్మ ఇక్కడ ది ఉన్నది కాబట్టి ఇది బహువచనం, ద్వివచనం కదా. ఇకారం కాబట్టి ద్వివచనంలో అట్లా వస్తుంది. అవునా? హరి
హరి హరి ఆ? హరిహి హరి హరయః హరయ. హరయ. ఓకే ఓకే. హరి హరి హరిహి హరయ. హరి హరిహి హరయ. హరయః. ఇందులో ద్వివచనం ఏంటిది? హరి హరి. సో ఇప్పుడు అంత అది ఆ, ఆది ఆది అని ఆది. ఉంది. ఆది అవును. ఏమొస్తుంది అది? ఆది. అది ఓకేనా? ఓకే ఓకే. ఉత్తమం. సరే ఇప్పుడు మనము ఆటకి వెళ్దామంటే ఒక 10 నిమిషాలు ఉంది. ఓకే ఓకే. సరిపోతుంది సరిపోతుంది. యా. మ్మ్. అరే ఒక్క నిమిషం ఆగండి. ఓకే గేమ్. ఈ గేమ్ లో ఏం ఆడదాం ఈరోజు? ఏది తీసుకుందాము? ధాతువా శబ్దమా? రామశబ్దం తీసుకుందాం. ఇప్పుడు శబ్దం శబ్దం రామశబ్దం తీసుకుందాం. తీసుకుందాం. రామశబ్దం. అందరికి సూపర్ వస్తుంది అది. చూద్దాం. ఒకసారి అప్పటి వరకు నేను సూపర్ తీసే లోపల రామశబ్దం అందరు చెప్పండి. రామః రామౌ రామః. ఒక్కొక్క లైన్ చెప్పండి. రామః రామౌ రామాః. రామం 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 రామో రామాన్ రామాన్. మ్మ్. రామేణ రామాభ్యాం రామైః మ్మ్. తృతీయ మ్మ్. రామాయ రామాభ్యాం రామేభ్యః. మ్మ్. ఇంకా రామే రామాత్ రామాభ్యాం రామేభ్యః. ఇంకా రామస్తే రామయో రామానాం. ఇంకా రామే రామయోః రామేషు ఇంకా హే రామ హే రామ హే రామో హే రామ రామ. ఇంకా ఓకే. ఉత్తమం. సార్ మాత్రం 100% రిజల్ట్ రావాలి. ఏమన్నారు? ముని గారికి 100 మార్క్స్ వచ్చేస్తాయి. మన అందరం చెప్తున్నాం. అమ్మ అందరికి మీరు వస్తాయి అడిగిన అమ్మా, వాళ్ళకి అందరికి చెప్పాలమ్మా. వస్తాయి. మీరు అందరూ అందరు ఒకేసారి కలిపి చెప్పకూడదు. అందరు కలిపి. అందరు కలిపి కాదు, ఎవరికి వాళ్ళు అమ్మగారు ఎవరి పేరు చెప్తే వాళ్ళే చెప్పాలి. మ్మ్. లేకపోతే గజిబిజి గందరగోళం అవుతుంది అందరం చెప్పేటప్పుడు. అదే. అది రైటే. ఓకే. సో ఇప్పుడు ఇందులో మీరు పర్ఫెక్ట్ కాబట్టి ఇంకా దీన్ని ఏం మార్చట్లేదు నేను. రామ శబ్దం మొత్తం కంప్లీట్ టోటల్ గా చెప్పొచ్చు మీరు. ఓకే. సో ఇప్పుడు రామ అని ఉంది. ఏంది అందరు వెళ్ళిపోయినరా ఏంది? రాలేదా? ఎవరు అందరూ ఉన్నారు. ఉన్నామే 7 ఉన్నాం. ఓకే. అదే మిగతా వాళ్ళు మీరు గేమ్ అంటే ఎవరు వెళ్ళరమ్మా. అనంత్ గారి అయితే రాలేదు మరి. రామ శబ్దం ఉందండి. సో ఇప్పుడు రామ ఏంటిది అది? సప్తమి బహువచనం, పంచమి ఏకవచనం, సంబోధన ఏకవచనం, ద్వితీయ బహువచనం, తృతీయ ద్వివచనం. ఏంటిది అది చెప్పండి. ప్రథమ మీ ప్రథమ పేర్లు ఏకవచనం. అడిగితే వాళ్ళు చెప్తారు. ఆ? మీ పేరు అడగండి. ఓ యా యా. మీరేదో ముని గారు. అమ్మా రామ. మరి విసర్గా లేదు కదా దానికి. అయితే మరి ఏది ఉంది ఇక్కడ? సంబోధన రావాలి మరి. ఉత్తమం. రామేషు. ఇందిరా గారు. సప్తమి బహువచనం. బహువచనం. బా టక్కన వచ్చేస్తుంది. ఓకే. రామాభ్యాం. సత్యవతమ్మ. రామేణ రామాభ్యాం రామేణ రామేణ పంచమి పంచమి ఏంటిది? పంచమి ఏంటిది? ఏకవచనమా ద్వివచనమా బహువచనమా? అక్కడ ఉన్నది ఒకటే. బహువచనం. మొత్తం చెప్పండి. దీనికి కారణం ఏంటి? పంచమి బహువచనం ఏంటి? పంచమి ద్వివచనం. పంచమి ద్వివచనం రామేణ రామ అమ్మా ఇక్కడ రామాభ్యాం రామేభ్యః. ఇక్కడ ఉన్న వాటిలో చెప్పాలమ్మా. ఇక్కడ ఉన్నాయి కదా 1 2 3 4 ఈ 5 ఏదో కరెక్ట్ గా చెప్పండి. పంచమి తృతీయ ద్వివచనం ఏం చెప్తారు? తొందరగా. టైం అవుట్. ఇంకోళ్ళకి పాస్ ఓకే. చేయండి అమ్మా. సామ్రాజ్యం అమ్మగారు ఆ, చెప్పండి. పంచమి ఏకవచనం, ద్వితీయ బహువచనం, తృతీయ ద్వివచనం. ఆ. తొందరగా. పంచమి 3 2 1 డన్. మూర్తి గారు. నా యువతలకు జరుపుకునేసరికి అయిపోయింది. మూర్తి గారు. పంచమి ఏకవచనం, లేరేమో ద్వితీయ బహువచనం లేరేమో లేరా? ఇందిరా గారు. లేరేమో. చెప్పండి. పంచమి ఏకవచనం రామాభ్యాం. ఆ. అమ్మా నేను చెప్తా. ఓ లక్ష్మి గారు. యా లక్ష్మి గారు చెప్పండి. రామాభ్యాం తృతీయ ద్వివచనం. తృతీయ ద్వివచనం. ఓకే. నెక్స్ట్ రామాన్. ఇప్పుడు మరి శోభనాద్రి గారు. ద్వితీయ బహువచనం. ద్వితీయ బహువచనం. ఓకే ఓకే అంతే. ఓకే. రామాద్. రామాద్. ఇందిరా గారు. పంచమి ఏకవచనం. పంచమి zero. ఏకవచనం. ఆయన మైనస్ మార్కులమ్మా. మునిగారు ఆగలేకపోతున్నారు ఆయన. అదే. ఇప్పుడు ఏంటి ఎక్కడ వస్తుంది ఇందిరా గారు?
ఈజీ అయిపోయింది ఆవిడకి పంచమి. ఇందిరా గారు ఏమైంది లేరా? ఓకే అమ్మ పంచమి సత్యవతమ్మ చెప్పండి. పంచమి విభక్తి రామాత్ రామాభ్యాం రామ్. అట్లా విభక్తి కాదు, వచనం కూడా చెప్పాలి. ఇక్కడ అన్ని కంప్లీట్ గా ఉన్నాయి. ఏకవచనం ఏకవచనం. మళ్ళా ఏకవచనం అంటారు. ఏం ఏకవచనం? పంచమి ఏకవచనం. పంచమి ఏకవచనం. అది అమ్మమ్మ కంప్లీట్ అట్లా గా కాదమ్మా. చెప్పండి. అప్పుడు మీకు ఏమొస్తుంది? పంచమి ఏకవచనం అనేది తెలుస్తుంది. కవితమ్మ, అమ్మ ఇక్కడ చెప్పండి. ఉన్న శబ్దాలకి ఇక్కడ ఉన్న శబ్దాలకు మనం టాలీ చేయాలని వారికి చెప్పండి ఒకసారి. ఇక్కడ రెండు చూసుకొని చెప్తారు. ఆ, అవును, ఇది మీరు లేరు కదా ఇప్పుడు, ఇది టాలీ ఆ, చేయాలి. అది సరే తెలియదు కదా. అయిపోయింది పెట్టండి అమ్మా ఆన్సర్లు ఏంటో కరెక్ట్ చెప్పండి. ఆన్సర్స్. ఓకే రైట్ ఆ. ఆన్సర్. రైట్ ఆన్సర్. ఇంకోటి ఇక్కడ పంచమి మనకి ఏమొస్తుంది? రామాత్ కదా. ఎప్పుడైతే అవును. దకారం అంతములో చివరిగా ఉంటదో దాన్ని ఏం చేస్తాము? దకారంగా జలాం మార్చు. చేసి జలాం చేసి జలాం జశోంతే. జలాం జశోంతే. దకారంని దకారంగా మార్చేది జలాం జశోంతే. ఇప్పుడు మనకి ధాతువులు చూసుకున్నామా? ఇప్పుడు ఈ శబ్దాలు టకటక మీరు చేయగలుగుతారు ఇక. అవునవును. అది సూత్రాలు అవే ఉంటాయి ఇక. అదే నెక్స్ట్ న్యూ నెక్స్ట్ క్వశ్చన్. ఇది చెప్పండి. ఇందులో అమ్మ ఆడ్ది గమనించాలి. ఆడ్ అంటే దానికి వ్యతిరేక, అన్నిటికీ అన్ని ఒకలాగా ఉంటుంది, ఒక్కటి వేరేలాగా ఉంటుంది. అదేంటో గమనించాలి. ఓకే. రామస్య, రామయోహో, రామాహ, రామౌ. ఏది వేరుగా ఉందో చెప్పండి. రామస్య ఏంటో గమనించండి. ఏంటిది అది? షష్ఠి ఏకవచనం. షష్ఠి ఏకవచనం. ఏకవచనం. ఇది షష్ఠి ద్వివచనం. రామయోహో, ఇది చెప్పండి. రామయోహో. ద్వివచనం షష్ఠి నాకు ద్వివచనం. అర్థమైపోయింది, ఆన్సర్ అర్థమైపోయింది. అదే. రామయోహో అనేది ఆ, ఆడ్. ఆడ్. ఆడ్ ఎందుకని? అది రెండు విభక్తుల్లో వస్తుంది కాబట్టి. షష్ఠి ద్వివచనం. చూద్దాం. షష్ఠి ద్వివచనం. ఇంకా ఇది రామ రామాహ. ప్రథమ ఏకవచనం. ప్రథమ ప్రథమ. ప్రథమ ఏకవచనం. బహువచనం. 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 అదే బహువచనం. కదా. ఆగండి ఆగండి. రామౌ. ఇది ప్రథమ ద్వివచనం. ప్రథమ ద్వివచనం. ప్రథమ ద్వివచనం. ద్వివచనం. మూడు ప్రథమ రామయోహం ఒకటి వేరుగా ఉందమ్మా. ఇంకా మూడు దేంట్లో? అమ్మ ప్రథమాలు. రామం అనేది ద్వితీయ విభక్తి ద్వివచనంలో కూడా వస్తుంది అనుకుంటా కదా. అదే చెప్తున్నా, అడుగుతున్నా, మీరు ఎవరు చెప్తలేరు. ద్వితీయ ద్వివచనం. చెప్పేసామమ్మా ఇప్పుడు. సరే ఇప్పుడు చూడండి. ఇప్పుడు రెండు వచ్చినాయి. మరి ఆర్డ్ ఇది కావాలంటే అదే రామయోహ వస్తుంది. ఎందుకు వస్తుంది? ఒకటి ఇది ఒకటే రావాలి షష్ఠి ఆన్సర్. షష్ఠి ఏకవచనం ఉంది కదా. రామయోహో ఒకటి ఆడ్. రామ కూడా రెండు విభక్తుల్లో ఉందమ్మా అది. ఉంటది. సో ఇప్పుడు ఇది షష్ఠి పంచమి, ఇది పంచమి షష్ఠి, ఇది ప్రథమ ద్వితీయ ద్వివచనాలు, తర్వాత షష్ఠి ఏకవచనం. అమ్మా రామయోహ అది షష్ఠి సప్తమి పంచమి కాదు. అవును, సప్తమి. ఇవన్నీ అవును సప్తమి. సప్తమి సప్తమి. కరెక్ట్. సప్తమి ద్వివచనం కూడా ఉంది కదా రామయోహో. అమ్మ కాదు కాదు, ఇదే చూడండి. సప్తమి కాదు, అది షష్ఠి తర్వాత సప్తమి. సప్తమి అంతే. సప్తమి ద్వివచనం. రెండు రామే రామయోహ రామజీ. క్వశ్చన్ వాళ్ళు కరెక్ట్ గా ఇవ్వలేదు. క్వశ్చన్ ఫామ్ చేయటం తప్పు చేశారు. ఇక్కడ ఏమన్నారు? కన్వర్ట్ రామాభ్యాం టు లొకేటివ్ కేస్. ఓకే, ఓ ఇది లొకేటివ్ Convert కేస్ చేయాలి. లోకి మార్చాలి మీరు. ఆ? ఎండింగ్ ఏంటి? రామాభ్యాం అనేది ఉంది కదా. కన్వర్ట్ రామాభ్యాం ఎండింగ్ మాస్కులిన్. రామాభ్యాం అనే దానికి లొకేటివ్ కేసులో ఏం చెప్తారు? రామాభ్యాం అనేది ఎందులో ఉందో మీరు గమనించండి. మా లొకేటివ్ అంటే ఏంటో చెప్పండి. లొకేటివ్ అంటే ఇది పిలిచేది, అది కాదు. లొకేటివ్ అంటే అది స్థానం, అధికరణం. అధికరణం అంటే సప్తమి. సప్తమి రావాలి మరి. ఏది రావాలి? రామాభ్యామ. సప్తమిలో రామయోహో. రామయోహం అంతే. సో ఇప్పుడు రామాభ్యాం అనేది ఎక్కడుంది? ద్వివచనంలో ఉంటది. సో దానికి షష్ఠిలో ఏమొస్తుంది? యోహో రామయోహో. రామయోహో. అదే సప్తమిలో రామ. ఉత్తమం. లొకేటివ్ అన్నాడు కాబట్టి రామయోహో తీసుకున్నాం. ఇది ద్వివచనం కదా, ద్వివచనంలోనే చూసుకోవాలి. ద్వివచనంలో ఏది చేయాలి? లొకేటివ్. లొకేటివ్ అంటే ఏంటిది? ఎక్కడ అనేది చూస్తాం. అందులో, ఎందులో అంటాం కదా, అది సప్తమి. లొకేషన్. ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు అర్థమైందమ్మా. ఇప్పుడు అర్థమైంది. అమ్మ మళ్ళా కొంచెం అర్థం కాలేదమ్మా నాకు. మళ్ళా ఒకసారి చెప్పరా. ఏమన్నారు? రామాభ్యాం అనేది ఉంది ఇక్కడ. ప్రశ్న ఏముంది? రామాభ్యాం. అవునా? ఏంటి? కన్వర్ట్ రామాభ్యాం ఎండింగ్ మాస్కులైన్ టు లొకేటివ్ కేస్. ఓకే.
సో ఇక్కడ భ్యామ్ అనేది ఇంకెక్కడ వస్తుంది? భ్యామ్ అనేది ఇంకెక్కడ వస్తుందా లొకేటివ్ లో? 3 స్థానాల్లో వస్తుంది కదా. అంతే, 3 స్థానాల్లో వస్తుంది, ఇంకెక్కడ రాదు. అవునా? సో ఇప్పుడు అంతే. రామాభ్యాం, ఇప్పుడు రామాభ్యాం అనేది ఎక్కడ ఉంటుంది? దాని స్థానము ద్వివచనం. అవునా? ఇక్కడ ప్రథమ ద్వివచనం, ద్వితీయ ద్వివచనం, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి అన్ని ద్వివచనాలు చూసుకున్నాం. అందులో ఏమన్నాడు నీకు? లొకేటివ్ కేస్ ఏదో కనిపెట్టమన్నాడు. లొకేటివ్ కేస్ ఎక్కడ ఉంటది అంటే స్థానం. తృతీయ చతుర్థి పంచమి. తృతీయ చతుర్థి పంచమిలో ఎందుకు ఉంటది? ఆగండి. లొకేటివ్ అంటే లొకేటివ్ అంటే ఇదండి, అధికరణం. అధికరణం అధికరణం ఎక్కడ వస్తది? సప్తమి. సప్తమి. ఆధారే, ఆధారో అధికరణం. కాబట్టి అధికరణం. సప్తమి ఇక్కడ చివరి ఆధారో వస్తుంది. అధికారం. ఇది ప్రథమ, అది ఏకవచనం, ఇది ద్వివచనం. మన లైన్ అంతా ఏ వచనము? ద్వివచనం. 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 మరి అధికరణంలో ద్వివచనం ఏంటిది? రామయోహో. రామయోహో. ఇది. ఓకే, చెక్. లేదు. అర్థమైందా? రామయోహ అని చెప్పాలి. అంటే ఇక్కడ అమ్మ ఇక్కడ రామాభ్యాం ఇచ్చి రామయోని కనుక్కోమంటుండా? అంతే. ఇది దీనికి ఆన్సర్ పెట్టలేదు వీళ్ళు. ఓకే, సరే ఇంకోటి చూడండి. తీయండి. ఇది తీయండి. ఇక్కడ చూడండి, ఇక రామాభ్యాం అనేది ఇక్కడ ఉంది. అవును, రామాభ్యాం 3 రూపాయలున్నాయి ఇక్కడ. సో దాంట్లోనే లొకేటివ్ కేస్ ఏది? ఇది లొకేటివ్. లొకేటివ్ లో ఏమొస్తుంది? ద్వివచనం ఇది. అదండి, అదే ఆన్సర్. అదే అదే మనం కూడా రైట్ చెప్పినామమ్మా. అవునండి, ఉత్తమం. కానీ అది ఆన్సర్ వస్తలేదు దానికి అక్కడ. నన్ను వస్తలేదు. ఇంకో క్వశ్చన్ అయిందమ్మా, ఇంకో అదే. క్వశ్చన్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్ లో చూడండి. ఉప్స్, ఏమైంది? అయ్యో రా. ఎక్సర్సైజ్. ఇప్పుడు ఇది ఇది కరెక్టా తప్పో చెప్పాలి. రామస్య షష్ఠి ఏకవచనం సామ్రాజ్యం అమ్మ. కరెక్ట్. అట్లా పేరు అడగండి అమ్మా. మన సత్యవతమ్మ రామం ద్వితీయ ద్వివచనం. తప్పు. తప్పు. నెక్స్ట్ రామ ద్వితీయ ఏకవచనం మునిగారు. రామ రామ తప్పు తప్పు తప్పు. తర్వాత రామాన్ శోభనంద్రి గారు సప్తమి బహువచనం. తప్పు. తప్పు. అది మూర్తి గారు ఉన్నారా? లేరు. ఇందిర గారు లేరా? ఎవరున్నారు ఇంకా? యూజర్ మీరంతే. లక్ష్మి గారు రామ ప్రథమ ఏకవచనం. ఆ, రైట్. ఏం చెప్పట్లేదు. రైట్ అని చెప్పండి మైనస్ అమ్మా. మార్కులు ఎక్కువైపోతున్నాయి, మీరు అడగలేదుగా మీ పేరు. ఓకే, చెప్పేశారు కదా. కరెక్ట్ అని అర్థం చెప్పండి. కదమ్మా. ఓకే, చెప్పండి. రామాత్ పంచమి ఏకవచనం. 1 నిమిషం ఉంది మనకి. కరెక్ట్ కరెక్ట్. లక్ష్మి గారా? ఓకే. ఇప్పుడు ఎవరు? అదే మన శోభనాద్రి గారు రామం ద్వితీయ బహువచనం. రాంగ్. రామాత్ ద్వితీయ ద్వివచనం మునిగారు. రాంగ్. రాంగ్. రామయోహ ద్వితీయ ఏకవచనం అమ్మ సామ్రాజ్యం అమ్మ. రామయోహ తప్పు. అదే మన సత్యవతమ్మ రామం ద్వితీయ ఏకవచనం. అదే కరెక్టే. ఓకే, లెట్స్ సీ. కరెక్ట్, ఉత్తమం. ఒక్కసారి ఇది ఈజీగానే ఉంది. ఓకే, ఈజీగానే ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నారు? లొకేటివ్ కేస్ సింగులర్ ఆఫ్ రామ. ఏమన్నారు ఇక్కడ? లొకేటివ్ కాదు, ఇక్కడ ఏమిచ్చారు? యాక్యుజేటివ్ కేస్. ఓకే, సింగులర్ ఆఫ్ రామ. యాక్యుజేటివ్ అంటే ద్వితీయ విభక్తి. ఓకే, ద్వితీయ విభక్తిలో ఏకవచనం ఏంటి? ఆగండి ఆగండి ఆగండి, నేను పేరు చెప్తాను. లక్ష్మి గారు అబ్బా. రామం. రామం. ఓకే, అయిపోయిందా? ఎందుకు చెక్ ఆన్సర్ ఏమి ఇస్తలేదు? ఓకే, వీటికి అది అందరికి తెలుసని ఇవ్వట్లేదు. ఓకే, ఇంకోటి చెప్పండి. ఓకే, నెక్స్ట్ అదే నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఏమన్నారు? చూస్ ద ఆడ్ వర్డ్ రామ. ఓకే, సో అన్ని కొన్నిటికి మనకి ప్రశ్నలు ఇక్కడ ఇచ్చారు. సో ఆడ్ది తీసుకోవాలంటే వేరుగా ఉన్నది చెప్పాలి ఏదన్నా. ఓకే, ఒకటి. రామాణం రామయోహో రామాభ్యాం రామస్య. రామానామ షష్ఠి బహువచనము, రామయోహ షష్ఠి ద్వివచనము, రామచ